భారత మాజీ ప్రధాని దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. భారత మాజీ ప్రధాని పేరెన్నికగన్న ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఇక లేరని తెలిసి తీవ్ర విచారానికి గురయ్యానన్నారు. మేధావి, రాజనీతిజ్ఞుడు అయిన మన్మోహన్ సింగ్ వినయానికి, విజ్ఞానికి, సమగ్రతకు ప్రతిరూపమని అభివర్ణించారు. 1991లో ఆర్థిక మంత్రిగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పటి నుంచి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించే వరకు దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారని, కోట్లాది మంది ప్రజల జీవితాలను దారిద్ర్యం నుంచి బయటకు తీసుకొచ్చారని కొనియాడారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి, సన్నిహితులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నానని చంద్రబాబు వివరించారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన గొప్ప ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు, మానవతావాది అన్నారు. ఆయన తీసుకున్న అసామాన్య నిర్ణయాల్లో మానవతా దృక్పథం కూడా ఒకటన్నారు. మన్మోహన్ సింగ్ అసలైన నవభారత నిర్మాత అని, భరతమాత ఓ గొప్ప కుమారుణ్ణి కోల్పోయిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్తో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. ఆర్థిక సంస్కరణల అమలులో మన్మోహన్ సింగ్ తన విద్వత్తును ప్రదర్శించారని, ఉన్నత శిఖరాలకు చేరుకున్న భరతమాత ముద్దుబిడ్డ అని కేసీఆర్ కొనియాడారు.